పార్లమెంట్ లో మన అమిత్ షా గారు మన రాజ్యాంగం గురించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినాడు. అదే విధంగా మొన్న పోయిన ఎలక్షన్ లో మాకు 400 సీట్లు వస్తాయి, మేము అనుకున్నదే రాజ్యాంగం, మేము అదే చేస్తాం, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని పేరు. వాళ్ళు అనుకున్నది రాకుండా అధికారంలోకి వచ్చినా కానీ ఆపోజిషన్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు 209 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. కాబట్టి ప్రజలారా అందరూ కూడా మనము చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఒక కులమతానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ అంబేద్కర్ గారు కానీ కులమతాలకు కానీ లేకుంటే హిందుత్వం అని కానీ అలా రాసిన రాజ్యాంగంలో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇది రాజ్యాంగం లేకుంటే మన దగ్గర అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకప్పుడు ఉండే ఇంతకుముందు డాక్టర్ స్వామి చెప్పినట్టు అగ్రవర్ణాలతో రాజులతో రాజ్యాధికారం ఉండేది. ఇప్పుడు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానిలో రిజర్వేషన్ వచ్చిందంటే అది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనత. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలందరూ చెప్పారు, మిగతా గ్రామాలకు కూడా పోయేది ఉంది. కాబట్టి అందరూ ఈ స్టేజ్ దగ్గర రావాలి, ఈ ప్రతిజ్ఞ ఉంది, అందరూ ప్రమాణం చేయాలని చెప్పేసి అందరూ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఇక్కడ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు మన జనగామ జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ నియోజక ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జనగామ నియోజకవర్గానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న లాకావత్ ధన్వంతి గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఈ సంవిధానం అంటే మన రాజ్యాంగాన్ని ఊరికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అయితే మూడే 3 ముక్కలు పద్మ గారికి అలాగే ఇంద్రమ్మ గారికి ఆహ్వానము, నమస్కారాలు. మహాత్మా గాంధీ మనము జైబాబు అని చెప్పేసి తిరుగుతా ఉన్నాం. జైబాబు సిద్ధాంతం ఏంది? మనుషులంతా ఒక్కటే అని చెప్పారు. జై భీమ్ అని చెప్పేసి అంటున్నాం. అంటే భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటున్నాం. భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి అన్నారు. జై సంవిధానం అని చెప్పేసి తిరుగుతా ఉన్నాం. జై సంవిధానం అంటే ఏంది? రాజ్యాంగం గురించి దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దాంట్లో ఏమున్నదో తెలుసుకోవాలని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ అవసరం ఏమొచ్చింది అంటే మన దేశానికి గతంలో రాజులు పరిపాలించారు. మీరు ఒక్కసారి ముస్లింల రాజుల పేర్లు తలుచుకుంటే బాబర్ కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు జహాంగీరు, జహాంగీర్ కొడుకు ఔరంగజేబు, ఔరంగజేబు కొడుకు మొహమ్మద్ బాదుషా జాఫర్. అంటే తాత నుండి తండ్రికి, తండ్రి నుండి మనవడికి, మనవడి నుండి మునిమనుడికి ఇట్లా రాజ్యాధికారం వచ్చేది. మరి మన వరంగల్ చరిత్రనే తీసుకుంటే గణపతి దేవుడు, దాని తర్వాత రుద్రమాదేవి, దాని తర్వాత ప్రతాపరుద్రుడు, ఇప్పటి వరకు వాళ్ళందరూ బతికే ఉంటే వాళ్ళ మనుమలు మునిమనుమలు ఇక్కడ పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ ఉన్న మరి వేరే ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసుకుంటే కూడా వాళ్ళే అంటే తండ్రికి కొడుకు, కొడుకుకు మనుమడు, మనుమడికి ఆ మనుమడు వీళ్ళ పరిపాలన చేసేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు అంటే రాజ్యాధికారంలో, పాలనలో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క పౌరుడికి భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగంతో కేవలం ఎస్సీ ఎస్టీలకే లాభం జరుగుతున్నదా? ఇది బీసీ బిడ్డలు ఆలోచించాలి, అగ్రవర్ణాల బిడ్డలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. మళ్ళీ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే నాయకుడు అని చెప్పేసి చాలా మంది బీసీ బిడ్డలు ఆలోచిస్తా ఉన్నారు, ఓసీ బిడ్డలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. నేను అక్కడ ఇక్కడ చాలా చోట్ల విన్నాను. కానీ గతంలో రాజ్యాధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కేవలం కుల వృత్తులకే పరిమితం అయిపోయారు, వీళ్ళు పొట్టా పూటి కోసం పరిమితం అయిపోయారు. కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగా గ్రామాధికారి ఒక బీసీ బిడ్డ అవుతున్నాడు, ఇంకో నియోజకవర్గాధికారి ఒక ఓసీ బిడ్డ అవుతున్నాడు. అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా అధికారంలోకి వస్తున్నారు. అంటే రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు అన్ని వర్గాలకు ఒక పూజించే అంశంగా భావించబడతా ఉన్నది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇప్పుడు భక్తి గురించి, ఇప్పుడు హిందూ మతం పేరు మీద భక్తి అని చెప్పేసి రాముడి పేరును తలుచుకుంటేనేమో బీజేపీ, రాముడి పేరును తలుచుకోకపోతే బీజేపీ కాదు, లేకుంటే బీజేపీ అయితే హిందువులే, లేకుంటే హిందువులు అయితే బీజేపీనే అని అర్థం వచ్చే విధంగా ఈ రోజు మోదీ గాని అమిత్ షా గాని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు పుట్టినప్పుడే హిందూ మతం పుట్టిందా? హిందూ మతానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. వీళ్ళు ఎప్పుడు పుట్టిరు? 50-60 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు వీళ్ళు హిందూ మతానికి మొత్తం ఓన్ చేసుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలారా మనం ఆలోచించాలి. భక్తి మన గుండెల్లో ఉండాలి, రాజ్యాంగం మన మెదడులో ఉండాలి. రాజ్యాంగం మనకు భుక్తినిస్తుంది అంటే అన్నం ఇస్తుంది,
భక్తి ఏమో ముక్తి మార్గం ఇస్తుంది. ఈ రోజు బతుకుంటేనే భక్తి అనేది వస్తుంది, కానీ భక్తి ఉంటే బతుకుండే సమస్య లేదు. అంటే మనం బతకాలంటే బువ్వ కావాలంటే రాజ్యాంగం అందరి ఇంట్లో ఉండాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాజ్యాంగం పేరు చెప్తే ఎస్సీ ఎస్టీలు ఒక సైడు, రాజ్యాంగం పేరు చెప్పకపోతే రాముడు పేరు చెప్తే మరి బీజేపీ అని అర్థం వచ్చే విధంగా ఈ రోజు సమాజంలో ఒక విషయ సంస్కృతిని తీసుకొస్తారు. ఈ రాజ్యాంగము ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలి, శ్రీరాముడు కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలి. దీనికి దానికి పొంతన లేదు, దానికి దీనికి కలిపే అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ మతతత్వాన్ని ఉపయోగించేసి రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పేసి అమిత్ షా ఉంటారు. మరి మహాభారతంలో ధృతరాష్ట్రుడి లాగా గుడ్డి రాజు లాగా మన మోడీ గారు బీసీ బిడ్డ అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ దేశంలో దాదాపు 55% మంది బీసీ బిడ్డలు ఉన్నారు. రాజ్యాంగాన్ని తీసేస్తే ఈ 55% బీసీ బిడ్డలకు అన్యాయం జరగదా అనే విషయాన్ని మోడీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. అది ఆయన ఆలోచించాడు. ఎందుకంటే కొంతమంది చేతిలో కాకతీయ రాజు గణపతి దేవుడి చేతిలోకి రాజ్యాధికారం పోయేటట్టు వీళ్ళలో కూడా ఒకటి అదానీ అంబానీ లేకుంటే ఇటువంటి కోటీశ్వరుల చేతిలోకి రాజ్యాధికారం పోవాలి. మిగతా ఓసీ బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళకు కులాల ప్రాతిపదికన ఊడిగడి చేయాలని చెప్పేసి ఒక విచిత్రమైన వాదంతో బయటకు వస్తా ఉన్నారు. ప్రజలారా, ప్రజాస్వామ్యం బతుకుతేనే మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ఒకటి గమనించాలి, రాజుల కాలంలో ఈ దేశం ఆ దేశం మీదకి దండయాత్ర చేయడం సత్యటోడేవుడు అంటే సామాన్యులే. బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు వీళ్ళు సైన్యంలో ఉంటారు. సైన్యంలో వీళ్ళందరూ చచ్చిపోతా ఉంటారు. ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి దేశాల మధ్య యుద్ధం వచ్చేది మనకు బాగా తెలుసు. 2000 సంవత్సరాల క్రితం మరి ఈ ఏదైతే రాజపుత్రులని చెప్పేసి ఆ రాజులు ఉన్నారో వాళ్ళు ఒకరి మీద ఒకరు రాజపుత్రులే, హిందువుల బిడ్డే. కానీ ఈ దేశం ఆ దేశం మీద దండయాత్ర చేయడం అంటే అప్పుడు లేదా హిందూ మతం వాళ్ళని కలిపిందా? కలపలేదు. ముస్లిం రాజులు వచ్చినప్పుడు కూడా ఈ రాజు ఆ రాజును దండయాత్ర చేయడం సచ్చింది ఎవరు? బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు వీళ్ళు సైన్యంలో ఉండేసి. బ్రిటిష్ల కాలంలో కూడా వీళ్ళే సచ్చారు. కానీ ఈ సావులు అనేటివి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే ఆగినాయి. దయచేసి దేశ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మనమందరము అన్నదమ్ములమే. మహాత్మా గాంధీ ప్రజలందరూ ఒకరే, అస్పృశ్యతను నివారించాలని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ ఎవరు? ఒక ఓసీ బిడ్డ. ఆయన ప్రజలందరూ కలిసి ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు ఈ రోజు ఈ అమిత్ షా, ఈ మోడీ, ఈ అదానీ, ఈ అంబానీ ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం వరకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఆలోచించాలా. ఈ దేశంలో 100 మందిలో 80 మంది హిందువుల బిడ్డలు ఉన్నారు, 10 మంది ముస్లింల బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రతి మతానికి సంబంధించిన మత గ్రంథం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో రాజ్యాంగం కూడా వాళ్ళ చేతిలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కొన్ని వాక్యాలైనా రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క బిడ్డకు, ఒక ఓసీ బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డకు తెలిసి ఉండాలి. ఎందుకంటే దాని గురించి తెలిసింటేనే నువ్వు ధైర్యంతో నాకు కూడా సమానమైన హక్కు ఉన్నది సమాజంలో, ఈ రాజ్యాంగం మూలంగానే నేను బతుకుతున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో తూతూ మంత్రంగా రాహుల్ గాంధీ చెప్పిండు మనం అట్లా తిరిగేసి వస్తాము కానీ అది అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది ఎవరికో నష్టం చేసినట్టు కాదు, తమ గోత్రం తామే తవ్వుకున్నట్టు ఉంటది. కాబట్టి రాజ్యాంగం వేరు, భక్తి వేరు. భక్తి ముక్తి కోసం, రాజ్యాంగం బతకడం కోసం. మనం బతుకున్నప్పుడే కదా మనం హిందువులమో ముస్లిమో తెలిసేది. పోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాం. మనకి ఎవరైనా తెలుస్తారా నువ్వు ఈ మతము ఆ మతం అని చెప్పేసి తర్వాత మట్టిలో ఎవరైనా చూస్తారా? దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఆశామాషిగా తీసుకుంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఇది మరి రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు వీళ్ళే మాట్లాడుతున్నారు కదా, మనం దీన్ని సహకరించొద్దని చెప్పేసి ఎవరైనా ఓసీ బిడ్డ అయినా అనుకుంటే అది ఏ వర్గంలో ఉన్నా సరే ఇది తమ బొందను తాము తవ్వుకున్నట్టే అవుతుంది, తమ అధికారాన్ని తాము పోయేటట్టే అవుతుంది. ఎందుకంటే ఈ జనగామ కూడా రాజ్యాధికారం ప్రకారం, రాజుల కాలం ప్రకారం ఒకడు రాజు అయితే వాళ్ళ వంశమే అవుతుంది. కానీ మిగతా ఓసీ బిడ్డలకు రాజ్యాధికారం దొరుకుతుందా? ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ ఒక్కరి వారు కాదు, మన అందరికి సంబంధించిన వ్యక్తి. మహాత్మా గాంధీ ఒక్కరి వారు కాదు, మన అందరికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ప్రజలందరినీ కలిపేటోడు మనోడు, విడగొట్టేటోడు పరాయి దేశముడు అని చెప్పేసి భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గ్రామంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. అందరు ఇప్పుడు చేతులు ఇట్లా ముందుకు పెట్టాలండి. ప్రతిజ్ఞ అండి, అందరు ఇట్లా చేతులు ముందుకు పెట్టి చదవాలండి.
భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనసులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, జై